హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హైవీ డ్రేప్స్ అండ్ ప్లీట్స్ అండి. ఏంటక్క 3 అని చూపిస్తుంది అనుకోకండి, 3 పిన్నీసులు అనమాట. ఫస్ట్ షోల్డర్ దగ్గరది ఒకటి, తర్వాత ఏమో మనం టర్న్ తీసుకొని టక్ చేసుకుంటాం కదా అదొకటి, అండ్ మూడోదేమో నడుముదండి. 3 అనమాట. మీరు ఫస్ట్ ఎప్పుడైనా కూడా పళ్ళు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మరీ ఆఫ్ ఫస్ట్ పెద్దది పెట్టుకొని సెకండ్ ఏం చేస్తారంటే మరీ ఆఫ్కి పెట్టేసుకోకండి. అంటే ఇప్పుడు చూడండి కేజీ డొక్కులో 3 పావులు అంటారు కదా, అలాగే అనమాట. ఫస్ట్ది మనది కేజీ అయితే రెండోది 3 పావులు లెక్కన పెట్టాలన్నమాట. అలాగైతే కరెక్ట్గా ఉంటుంది. మరీ సకానికి పెట్టేసుకోవాల్సిన అవసరం అంటే ఎక్కువ కావాలనుకున్నాడు పెట్టుకున్నా పర్లేదు, కానీ మ్యాక్సిమం అంతలా అవసరం లేదు. ఇలా అయితే బాగుంటుంది, నీట్గా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది. అంటే మనం వడ్డానం గట్ట పెట్టుకునేటప్పుడు అంటే ఎక్కువ ట్రై చేసినా బాగానే ఉంటుంది, కానీ నార్మల్గా వడ్డానం గట్ట ఏం పెట్టుకోమంటే ఒక 8 ప్లీట్స్ వచ్చినా చాలు అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. పైన మీరు చూసే ఉంటారు కదా, మీకేం రాదా అయితే ఈ వీడియో మీకోసమని. నేను కూడా అలాగేనండి, నాకేం రాదు అసలు నాకేం రాదు, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఏంటి నా లైఫ్ అన్న పొజిషన్ నుంచి వచ్చిన అనమాట. ఏ అక్క నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవండి. మా హస్బెండ్ చాలా మంచి అతను, నాకు అలాగేం లేదు. కాకపోతే మనకు చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా, మనం ఏదైనా చెయ్యాలి, మనం ఏదైనా సాధించాలి అంటే కనీసం నా చేతుల మీదుగా నా పని చూసి కనీసం ఒక్కడైనా ఒక 10 రూపాయలైనా ఇవ్వాలి అన్న ఫీలింగ్ అనమాట నాది. నాకైతే స్టార్టింగ్ నుంచి ఇప్పుడుకొచ్చి ఈ మధ్యన అనమాట చిన్న ఏదో అప్పుడప్పుడు, కానీ మ్యాక్సిమం ఎప్పుడు ఒక కరెక్ట్ అయిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే లేదండి. చిన్నప్పుడేమో అమ్మ వాళ్ళు ఇచ్చారు, ఆ తర్వాత అన్నయ్య, ఆ తర్వాత ఏమి ఇప్పుడు మా హస్బెండ్. ఏది కావాలని ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయినట్టుగా ఉండడం నాకు అది కొంచెం అంటే పాప పుట్టనంత వరకు నాకు అంత నా మీద ఇది అంత ప్రభావం చూపలేదనమాట. కానీ ఎప్పుడైతే మా పాప పుట్టిందో అప్పుడు పాప పుట్టాక ఒక చిన్న సర్టన్ ఫేజ్ ఉంటుంది కదండి, అందరూ ఫస్ట్ ఫుల్ ప్యాంపర్ చేసేస్తారు. ఆ తర్వాత ఆ ప్యాంపరింగ్ అంతా కూడా బేబీ వైపు వెళ్ళిపోయాక మనం ఏం కాదు, మనకి ఎవరు ఏం లేరు అని ఫీలింగ్ ఒక డిప్రెషన్లో ఉంటారనమాట. మ్యాక్సిమం చాలామంది ఆడవాళ్ళు ఇది ఫేస్ చేసి ఉంటారు. నేను కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళి వచ్చాక నాకు ఒక క్లారిటీ వచ్చిందంటే ఇటువంటి థాట్స్ నుంచి మనం బయటికి రావాలంటే ఏదో ఒక కొత్త పని నేర్చుకోవాలి అన్న దగ్గర మొదలైందండి ఈ శారీ ప్రీప్లీటింగ్ అనేది. అండ్ అసలు ఇదే ఎందుకు ఎంచుకున్నావు అని అంటే, నాకైతే శారీ కట్టుకోవడం అంటే అస్సలు రాదండి. పెళ్ళికి ముందంటే పక్కింటి వాళ్ళు గట్ట ఉంటారు కదా, వాళ్ళతో కట్టించుకునేదాన్ని. పెళ్ళి అయ్యాక మా అక్క కట్టేది, నాకైతే మా ఇంట్లో ఉంటుంది కదా మా తోటికోడలు, ఆవిడ కట్టేది. లేదంటే మా పెద్ద అత్తయ్య వీళ్ళు ఎవరైనా కట్టేవారు, కానీ నాకు అసలు చీర ఇటు నుంచి మడత పెట్టాలో కూడా నాకు తెలియదు. అంత దారుణమైన పొజిషన్ నుంచి ఇలా నేను నా శారీ నేను చేసుకోవడం నుంచి మొదలుకొని ఎదుటి వాళ్ళకి చేసే పొజిషన్ దాకా వచ్చానండి. నేనేం గొప్ప అని అనట్లేదు, ప్రో అని అనట్లేదు, ఈ వర్క్లో నేనే తోపు అని అనట్లేదు. ఎవరు తోపులు ఉండరు. మీరు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం కలిసి నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏ ముక్క ఇక్కడ ఏది అర్థం అవ్వలేదన్న 100 సార్లు నాకు మెసేజ్ చేయండి. నేను 100 సార్లు ఆ వీడియో మీ ఒక్కరి కోసమైనా కూడా మళ్ళీ అదే వీడియో అదే టాపిక్ మీద 100 వీడియోలైనా చేస్తాను. నేను చెప్పింది ఇంకా మీకు అర్థం అవ్వలేదు ఇంకా తెలుగులో చెప్తాను అనట్లేదు, మన స్లాంగ్లో చెప్తాను. ఎలాగంటే మనకి ఇప్పుడు చూసారా కేజీ పావు కేజీ ఇలాగైతే ఎవరికైనా అర్థమవుతుంది కదా కథల విధంగా. ఆ విధంగా నాకు తోచిన భాషలో మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలనే దానికి నేను మాటకి ట్రై చేస్తూనే ఉంటాను, కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే. అండ్ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ మిమ్మల్ని కూడా నా నుంచి మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు వచ్చింది ఏదైనా మీకు నేర్పిస్తానండి. దానివల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ చెస్ట్ ప్లీట్స్ పెట్టేటప్పుడు కూడా అండి ఈ శారీ ఆవిడైతే మాత్రం స్మాల్ అనమాట, స్మాల్ సైజు. అండ్ దానికోసం నేను ఏం చేశానంటే పెద్దగా నేనేమి ఒక మూర అంటారు కదా, మూర లెక్కనమాట. పైన ఒక నుంచి మూర, ఒక అడ్డంగా ఒక మూర అనమాట. జస్ట్ దగ్గర ఫుల్ కవరేజ్ వస్తుంది. అలాగని మరీ పెద్దది పెట్టేకండి, మరీ పెద్దది పెట్టేస్తుంటే మరీ ముసలావిళ్ళు కవర్ అయిపోయినట్టు ఉంటుంది కదా, ఓవర్ కవరేజ్ అంటారు, అలా బాగోదు. కవర్ అవ్వాలి, కానీ అది ఎంతవరకు కవర్ అవ్వాలో అంతవరకు కవర్ అవ్వాలి. అలా మనం చిన్న టిప్స్ గట్ట మనం మాట్లాడుకుందామండి. అండ్ మీలో ఎవరైనా మన వల్ల ఏం కాదు, మేము ఏం చేయలేము, అలా ఎవరైనా ఒకవేళ హౌస్ వైఫ్స్ కానీ నా వీడియో ఒకవేళ చూసినట్టుగా అయితే మాత్రం మీరు అలా ఫీల్ అయితే, నేను మీ స్టేజ్ నుంచి వచ్చినండి, నేను ఇప్పుడు ఈ వీడియో చేయగలుగుతున్నాను, నేను ఇలాగ నా వర్క్ నేను కొత్తగా ఒక పని నేర్చుకుని మరీ చేయగలుగుతున్నాను అంటే మీరు చేయగలుగుతారు. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి. అంటే ఇలా శారీ ప్రీప్లీటింగే కాదు, టైలరింగే కావచ్చు, మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమండి ఖచ్చితంగా చేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి. చదువైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చి మీరు చేయాలనుకుంటే చేయండి. అలాగే హౌస్ వైఫ్గా ఇంట్లో ఖాళీగా ఉంటామా అంటే నేను అది ఒప్పుకోనులేండి. ఎంతవరకు ఉంటుందనే క్లారిటీ నాకు కూడా ఉంది.
కాకపోతే మనకి మన మనసు చెప్తుంటుంది కదా, ఎందుకు ఇలా ఉంటాము, మనకంటూ ఒక చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా అన్నప్పుడు కానీ మీ మనసు కానీ ఈ విధంగా మీకు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇదే పాయింట్ అనుకోండి, స్టార్ట్ చేయండి. ఏదో ఒక పని నేర్చుకోండి. కనీసం ఏంటంటే ఆ డిప్రెషన్ నుంచి మనం బయటకు వస్తాం. నాకు మాత్రం ఈసారి ప్రిపీటింగ్ ఎలా వర్క్ అయిందంటే నా డిప్రెషన్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చింది. అదే ఇంకా నాకు ఫుల్ టైం వర్క్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా అందులోనే నన్ను ఉందామని ఫిక్స్ అయ్యి అలా నన్ను నేను ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఉంటున్నాను. ప్రో అంటూ ఎవరు ఉండరండి, చెప్పాను కదా, వర్క్ చేస్తూ ఉంటేనే వాళ్ళని వాళ్ళు అలా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళ దగ్గరికి ఒకరు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ మీరు కూడా ఇలా, నాకు తెలిసిన వరకు నాకైతే ఈ వర్క్ వచ్చండి, మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే నేను నేర్పిస్తాను. ప్రతి చిన్న టాపిక్ నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి నాకేం రాదు అసలు, దీంట్లో నాకు జీరో నాలెడ్జ్ అని అన్నారా, అయినా పర్వాలేదు, నేను మీకు నేర్పిస్తాను. కాకపోతే ఏంటంటే స్లోగా చిన్న టిప్స్తో నెమ్మదిగా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియో స్లో పెడతాను, చాలా ఓపిక్గా పెడతాను. మీరు కూడా ఓపిక్గా నేర్చుకోండి. నేనైతే కొన్ని 100 వీడియోలు చూసి నేర్చుకున్నానండి. మీకు అంత బాధ లేదు. ఈ ఒక్క ఛానల్ ఫాలో అవ్వండి. మీకు కానీ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మీరే మీ సొంతంగా ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే నా అలాగే స్టార్ట్ చేసుకోవాలని అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మన మీద మనం చూసుకోవాలి, మన సరౌండింగ్స్ వాళ్ళకి చూడాలి. ఆ తర్వాత ఇంకా బయట కోసం ఆలోచించవచ్చు. లేదు మాకు ఇదంతా వద్దమ్మా, మేము ఇంకేదైనా చేయాలనుకుంటున్నామంటే బోల్డ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఐఏఎస్లు కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకుని కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మనం చేయలేమండి, మన దగ్గర టాలెంట్ ఉండాలి. మనం ఎక్కడి నుంచైనా చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కదండి. ఇంక మనం అలాగా వీటి కోసం ఆలోచించుకొని ఏంట్రా ఇది అనుకునే అంత పొజిషన్లో అయితే లేము మ్యాక్సిమం ఎవరు. ఇంకైతే ఇప్పుడైతే ఈ శారీ విషయానికి వస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నీట్గా వచ్చింది కదా, 8 ప్లీట్స్ పెట్టాను అనమాట. అండ్ వీళ్ళది స్మాల్ అని చెప్పాను కాబట్టి కింద కుర్చీలు ఎక్కువ వచ్చాయి అనమాట. 10 అయినా మినిమం వచ్చి ఉంటాయి. ఎక్కువ కుర్చీలు వస్తే ఎలా ఉంటుందంటే శారీ మాత్రం బాగుంటుందండి. అంటే కొంచెం మీడియము లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం తక్కువ వస్తాయి. అలాప్పుడు మనం ఇంకొంచెం చిన్న సైజు పెట్టుకుంటే మనకి ఇంకొంచెం ఎక్కువలా వచ్చి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎంత నీట్గా పెట్టుకుంటే స్టార్టింగ్ ఎవరికి కరెక్ట్గా వచ్చేదండి. మాటకి చేస్తూ ఉంటేనే వస్తుంది. ఫస్ట్ రోజే నువ్వు చేసేసి నాకు రాలేదు, ఇది నా వల్ల కాదు అనేసుకున్నావా, అలా వర్కౌట్ అవ్వదండి. 100 సార్లు చేయాలి, 100సారి ఖచ్చితంగా వస్తుంది. 100సారి చేయలేనా, నీకు రాలేదా, 101సారి చేయి, ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే అడుగు, ఎన్నిసార్లైనా మీరు మెసేజ్ చేయండి. నేను ఎన్నిసార్లు అక్క ఈ టాపిక్ మీద నాకు అర్థం అవ్వలేదు, ఎంతమంది వీడియోస్ చూసినా నాకు అర్థం అవ్వలేదు, నీ వెర్షన్లో కొంచెం చెప్తావంటే ప్రతి ఒక్కరికి ఒక వెర్షన్ ఉంటుంది, అది నేను నమ్ముతాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క విధంగా చెప్తే కొంతమందికి అర్థమవుతుంది కూడా. అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళకి కూడా ఈ విధంగా చెప్తే నాకు అర్థమవుతుంది అని ఉంటుంది కదా, ఆ విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్న. ఒకవేళ నా విధానం మీకు అర్థమైంది, మీరు ఆ విషయాన్ని ఒకవేళ నా దగ్గర నుంచి నేర్చుకోగలిగితే నాకు అంతకుమించిన దృష్టి ఇంకోటి లేదండి. నేను అలా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు తెలుసు అసలు ఏం రాదు అన్న ఫీలింగ్ ఎలాగుంటుందని ఉంది నా ఏం రాదు అంటే వంటలు రావా అని దానికోసం కంటే నేను అనట్లేదండి. జస్ట్ మనకంటూ ఒక సెల్ఫ్ గ్రోత్ అంటున్నాను అనమాట. మనం అంటే ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి, మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అనుకుంటున్నారా, ఈ ఛానల్ అయితే మీకోసమే అనమాట. ఏంటి అమ్మాయి ఛానల్ ప్రమోట్ చేసుకుంటుందా, లేదంటే శారీ ప్రిపేర్ చేస్తుందా, మాకేం అర్థం అవ్వట్లేదు అనుకోకండి. ఈ ఛానల్లో ఏంటంటే మనం ఆడవాళ్ళగా ఏం చేయాలి అంటే, ఇక్కడ మళ్ళీ ఫెమినిజం లేదంటే ఏమో గర్ల్ కార్డ్ తీస్తున్నాను అనుకోకండి. ఆ స్టేజెస్ అలా ఉంటాయి అనమాట. మనం ఫేస్ చేసేది ఇప్పుడు మన హస్బెండ్స్ ఈజీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, పిల్లలు మన దగ్గర పెట్టేసి మనం చూసుకుంటాం అన్నది ఏమో ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు అలాగ అవ్వదు కదండి. ఇప్పుడు నేనేం చదువుకోలేదంటే అలాగ కూడా కాదు, నేను బీఎస్సీ కంప్లీట్ చేసుకున్నానండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడైనా మా హస్బెండ్ దగ్గరైనా ఏదైనా తన ఇన్ఫ్లుయెన్స్ వాడి నాకు ఏదో జాబ్ ఇప్పించగలుగుతారు. కానీ మా పాపను వదిలేసి అయితే నేను జాబ్కి వెళ్ళిపోలేను కదండి. అదొక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ ఓన్లీ ఆడవాళ్ళకే అర్థమవుతుంది అనమాట. ఎంతోమంది వైఫ్స్ ఎంత బాగా చదువుకున్నా, ఎంతెంది డిగ్రీలు ఉన్నా వాళ్ళ ఇంట్లో ఉండిపోవడానికి గల కారణమే వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకోవడానికి లేరు. వాళ్ళు ఇంకొకరి చేతిలో పెట్టి వెళ్ళలేక వీళ్ళు ఇంట్లో ఉండిపోతారు అనమాట. అలాంటి వాళ్ళ దగ్గర ఏదో ఒక చిన్నది టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ పట్టుకుంటే వాళ్ళు బాగా ఇంట్లోనే ఉండి ఇప్పుడు వర్క్ చేసుకునే చాలా వస్తాయి కదండి. మనకు సిస్టమ్ వచ్చి అనుకుంటే ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలా మాకు సిస్టమ్ రాదు, ఇలా చిన్నవి ఏవో వచ్చు. దాన్ని మేము కొంచెం అప్డేట్ చేసుకుంటే ఇంకొంచెం మంచి పొజిషన్కి, ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ రావచ్చు. ఆ టాపిక్ వెంటనే మనం వెళ్ళిపోలేం కదా. మనకి ఆ టాపిక్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి మనకి తెలియకన్నా ఆ వర్క్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటే మనకు అందులో కొంచెం సక్సెస్ ఉంటుంది. అండ్ సక్సెస్ అన్నాను కదండి, అది ఒక్క రోజులో కూడా వచ్చేది కదా. రోజుకి కష్టపడుతూనే ఉండాలి. ఒక రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, ఒక సంవత్సరం కూడా రాకపోవచ్చు. కొంతమంది 10 సంవత్సరాలు కష్టపడినా రాదు. కానీ ఆ 11వ సంవత్సరంలో రాదని మాత్రం ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కదండి.
కష్టపడాలి. ఎంతవరకు అంటే నీ ఓపిక ఉన్నంత వరకు కాదు, నీ మనసులో నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు కష్టపడి. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీకు అది అనవసరం. నిన్ను నువ్వు నమ్ముకో. నీ పనిలో న్యాయం ఉంది, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నా పనిలో ఎటువంటి వల్గారిటీ లేదు అని నీ మనసు నీకు చెప్పినంత వరకు నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకో. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకు, నువ్వు ఒకళ్ళ తగుని ఒక మాట పడకు. అలాగని ఎవరో ఒక మాట, కానీ మనం ఏ పని చేసినా కూడా ఎవరికో ఒకరికి అక్కడ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, అది మనకు అనవసరం కదా. మనకు నచ్చిన పని అయితే మనం చేసుకోవాలి. మన మనసు చెప్పినట్టు మనం వినాలి. మన మనసుకి ఎటువంటి ప్రాబ్లం లేనంత వరకు మాత్రమే మనం కష్టపడాలి, కష్టపడి చేసుకోవాలి. ఇక్కడైతే అండి శారీ కిందన కుర్చీలు పెట్టుకునేటప్పుడు చూడండి, పైన నేను దగ్గరికి పెట్టేసుకుంటున్నాను, కిందన మాత్రం కొంచెం గ్యాప్, అంటే చిన్న గ్యాప్ అనమాట, ఇంచులాగా అనమాట. చిటికిన వేలు చివారన ఉంటుంది కదా, ఆ మాత్రం ఇచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. పైన కొంచెం దగ్గరికి, మిడిలో అంటే కొంచెం విడిగా, కింద అంటే ఇంకొంచెం విడిగా పెట్టుకున్నానండి. అలాగైతే ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి, నీట్గా కనిపిస్తుంది. కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది అనేదే నా నమ్మకం అండి. ప్రతి ఒక్కరు ఏమే అందులోనే పనిలోనే వాళ్ళు ఆ పని కోసమే పుట్టారని అయితే ఎవరు చెప్పలేరు కదా. వాళ్ళని వాళ్ళు అలాగే ఇంప్రూవ్ చేసుకునే ఉంటారు, అలా కష్టపడుతూనే ఉంటారు. మీరు బాక్స్ ఫోల్డింగ్లో చూడండి, నేను బాక్స్ ఫోల్డింగ్ చాలా ఈజీగా కొంచెం మనకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు అది చూసాక కూడా అర్థం అవ్వలేదాకా ఇంకొంచెం క్లారిటీగా చెప్తావా అని ఎక్కడ కింద మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చేయమంటున్నానండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎందుకు మరి నాకైతే రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమో మరి నేను చెప్పే విధానమే అర్థం అవ్వట్లేదు, లేదంటే నా వీడియోస్ మేబీ అంత అట్రాక్టివ్గా లేవో నాకైతే తెలియదు. బాగున్నా బాగోపోయినా ఏదో ఒకటి మెసేజ్ చేశారనుకోండి, అక్క ఇది ఇంకొంచెం అప్డేట్ చేసుకొని నువ్వంటే నేను ఖచ్చితంగా నేను అప్డేట్ చేసుకుంటున్నానండి, నాకే ప్రాబ్లం లేదు. నాకైతే రివ్యూ ఇవ్వండి, బాగుంది బాగాలేదు ఏదో ఒకటి చెప్తే, ఎక్కడ బాగాలేదు అనేది నా మీద నేనే ఇంకొంచెం వర్క్ చేసుకొని నేను అందులో ఇంకొంచెం డెవలప్ అవుతాను అనమాట. నాకే ప్రాబ్లం లేదు. మీరు చెప్తే నేను నెగిటివ్ గేమ్ ఫీల్ అయిపోను, నేను కుంగ తీసేసుకోను. నేను అందులోంచి ఒక పాజిటివ్ వేనే తీసుకుని నేను అందులో ఇంకొంచెం డెవలప్ అవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పుడైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలాగనేది చూద్దాం. నీట్గా లోపల కూడా ఐరన్ చేసుకోండి. అప్పుడు ఐరన్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బాక్స్ ఫోల్డింగ్ కొంచెం నీట్గా వస్తుంది అంతే. పైన ఆల్రెడీ ఐరన్ చేసుకుని మనం రివర్స్ చేసుకుని బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా లోపల కూడా ఐరన్ చేసుకోండి, చీర పైన కుర్చీల దగ్గర, అలాగే ఆ సరౌండింగ్స్ కూడా చేసుకోండి. స్లోగా చేసుకోండి. అండ్ హీట్ కూడా ఎలా ఉందో చూసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్ ఐరన్ బాక్సే వాడుతున్నాను, ఎందుకంటే నాకు ఇదే అలవాటు అండి, అందుకే దీంతోనే చేస్తాను. మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీ ఇంట్లో ఏది ఉంటే దాంతోనే చేయండి. కొత్తగా అయితే ఏవో కొనేసుకొని ఏవో చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న స్టాండ్ కూడా ఎందుకక్క నీ ఫేస్ కనిపించట్లేదు, ఓన్లీ శారీయే కనిపిస్తుంది అంటే, మీషోలో ఉంటుంది కదండి చిన్నది ట్రైపాడ్ అంటాం, నేను అలాంటి దాంతో వీడియోస్ తీస్తున్నాను అనమాట. అందుకే ముందుకి వెనక్కి పెట్టుకుంటూ అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను ఒకవేళ ఇప్పుడు నాకు నేను చెప్పేసుకోవచ్చు, ఎందుకు మన దగ్గర అంత పెద్ద స్టాండ్ లేదు కదా, ఇప్పుడు వీడియోస్ తీయకపోతే ఏమైనా కష్టం అనేసి, అలాగే లేదు, మనం చేయాలని ఉద్దేశం ఉంటే ఎలాగైనా చేస్తాం. ఇప్పుడైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ చూద్దాం. చివరి వరకు పెట్టకూడదండి, ఈ కొంగు చూడండి, నేను కొంచెం వదిలేసే పెట్టాను. అలాగే ఇక్కడ కూడా మడత మళ్ళీ తిరిగి పెడతాను చూడండి. స్లోగా పెట్టండి. పెట్టేటప్పుడు మాత్రం స్టార్టింగ్లో మాత్రం స్లోగా 1 గంట సేపు 2 గంటల సేపు తీసుకునైనా స్లోగా పెట్టడం గట్టా చేయండి. ఆ తర్వాత చీర కొంగు ఉంటుంది కదండి, ఆ కొంగు మన పైన ముందుకు వేసుకోవాలన్నమాట, అటువైపు టేబుల్కి అవతల వైపుకి అనమాట. మీకు చూపిస్తాను చూడండి, స్లోగా చూడండి. వీడియోకి అర్థం అవ్వకపోతే, ఏ టాపిక్ మీద అర్థం అవ్వలేదు ఆ టాపిక్ కోసం మాత్రం కింద మెసేజ్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఇంకోండి ఎలా అనమాట, గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, మరీ చివరి దాకా పెట్టలేదు. ఏదో ఒక మరీ మిడిల్లో పెట్టకండి, ఒకవైపు 3 వంతులు ఉంటే ఒకవైపు 1 వంతు ఉండాలన్నమాట. సర్దుకోండి నీట్గా, లేంటే ఐరన్ మళ్ళీ ఒకసారి ఐరన్ చేసేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఐరన్ చేసుకోలేదు, ఐరన్ బాగానే ఉంది నాకు. అయితే ఎంతవరకు బాక్స్ ఫోల్డింగ్ అనేది చూసుకొని నేనైతే డ్రాగ్ చేసుకొని మిగిలిన పార్ట్ని అయితే మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. స్లోగా చేయండి, కొంచెం టైం తీసుకోండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. స్టార్టింగ్ టైంలో రాదు, మీరు ఇబ్బంది పడకండి, ఓపిక్గా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. స్టార్టింగ్గా వస్తే ఇంకా లక్కీ అని అనలేండి, మనం కష్టపడితే అది ఖచ్చితంగా వస్తుంది. లక్తో ఏముంది కానీ కష్టపడాలి, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. స్లోగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఐరన్ చేయాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. ఇదేం ప్యూర్ పట్టు ఇవ్వలేదండి ఆవిడ, నార్మల్ శారీ కాబట్టి అది ప్రాబ్లమే లేదు మనకి. జస్ట్ ఆవిడకి కట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు మాత్రం మనల్ని చేయమని అడిగింది ఆవిడ. చేసాం, ఫోల్డ్ చేసేయండి అంతే. నీట్గా ఫోల్డ్ చేసుకొని అండ్ తిప్పేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూసుకోండి. ఓకే, ఆ విధంగా స్లోగా తిప్పుకోండి.
ఆ తర్వాత లోపలికి అంతా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట మడత. లేదంటే మీకు మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ మడత అందులోనైనా కొంచెం మడత పెట్టేసుకుంటే అయిపోద్ది. ఎలాగైనా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. ఫోల్డింగ్ ఎలా వచ్చి స్టార్టింగ్ ఫోల్డింగ్ ఎలాగొచ్చిందని చూసుకోకండి. మీరు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోగలిగారా, మళ్ళీ మీరు కట్టుకున్నప్పుడు కరెక్ట్గా అది ఫిట్ అయ్యిందా లేదనేది ఫస్ట్ చూడండి. ఆ తర్వాత ఫోల్డింగ్ కోసం ఆలోచించవచ్చు. స్టార్టింగ్ ఏంటంటే మీకు మీరు చేసుకున్నదంటే మెజర్మెంట్స్ కరెక్ట్ తీసుకోగలిగారా లేదా, ఇవి ముందు మీ బేసిక్ అనమాట. ఇవి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒకవేళ నా వీడియో ఏమైనా కొంచెమైనా మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకోవడానికి ఉంది, చాలా నేర్చుకోవడానికి ఉంది. నేను కూడా చాలా త్వరగా రియలైజ్ అవ్వాల్సి వచ్చింది, మీరు కూడా రియలైజ్ అవ్వండి.